క్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విజయనగరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మాజీ శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పేదవారికి దుప్పట్లు, చీరలు మరియు డిప్యూటీ చైర్పర్సన్ కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో విజయనగరం గోస్ హాస్పిటల్లో బాలింతలకు పండ్లు, రొట్టెలు పంచడం జరిగింది. జన్మదిన వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, యువత అత్యధికంగా పాల్గొని ఈ యొక్క జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం సంతోషకర విషయం. పదవున్నా పదవు లేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నాకు చెప్పాల్సి ఉంది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది చేసేవారు, ఇది చేసేవారు, ఈ సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది, ఆ సంక్షేమ కార్యక్రమం సమయానికి ఇచ్చేవారని ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోటంట వస్తుంది. అంటే ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అనగానే ప్రతి ఒక్క ఇంటా కూడా ఒక ఆనందాలు, ఒక పండుగ వాతావరణం ప్రతి ఒక్క ఇంటా కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆయా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తూ, మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోని ఆయన్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలు, ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్లో కానీ లేకపోతే వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మన విజయనగర నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలన్న ఒక ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ప్రతి ఒక్కల బ్లెస్సింగ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలి